రైట్ గా అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలైతే సింగిల్ డిజిట్ కు అయితే పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. ఇక రానున్న రోజుల్లో అయితే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలం చలి గుప్పెట్లో అయితే చిక్కుకున్నారు. ఇక బుధవారం ఉదయం అక్కడ అత్యల్పంగా అయితే 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. గత 15 రోజులుగా అయితే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతుండడం అయితే గమనార్హం. సాధారణంగా ఏటా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ అయితే జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి సంగారెడ్డి జిల్లా కోహిర్లో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో అయితే 9.2 డిగ్రీలు, మెదక్ జిల్లా దావంచలో అయితే 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు కమ్మేయడంతో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పలు నగరాల్లో కూడా జనజీవనం అయితే స్తంభిస్తోంది. అధిక పీడనం, బలహీనమైన వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా పొగమంచు కురుస్తోందని వాతావరణ నిపుణులైతే తెలిపారు. ఇక చలి తీవ్రత రైల్వే ప్రయాణాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఏసీ తరగతులకు అయితే ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ, ముంబై వెళ్లే దూరంలో ఎక్స్ప్రెస్ లతో పాటు అనకాపల్లి వెళ్లే ప్రత్యేక రైలులో ఒక థర్డ్ ఏసీ కోచ్ నైతే తొలగించి దాని స్థానంలో ఒక స్లీపర్ క్లాస్ కోచ్ నైతే జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. సాల్మన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట పోటీరెడ్డిపాటలో అయితే 9.2, మెదక్ అయితే దామచర్లలో అయితే ఇలా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయంటున్నారు. ఏంటి దీనికి కారణం? వాతావరణ శాఖ ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క చలి తీవ్రత అయితే రోజు రోజుకు పెరుగుతుంది. ఇంకా 4 రోజుల యొక్క చలి తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ ఇప్పటికే జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ కూడా సూచనలు చేసింది. రోజు రోజుకు యొక్క ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే కొన్ని ఏజెన్సీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చలితోటి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వారికి సంబంధించి ప్రజలు కూడా కొంత కాచిన నీళ్లు తాగాలని వైద్య శాఖ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క చలితోటి గర్భిణీలు, అదే విధంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా వారి యొక్క గొంతు నొప్పి, తీవ్ర శ్వాసకోశ బాధతో కూడా చాలా మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి వాతావరణ శాఖ కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని జారీ చేసింది. ఖచ్చితంగా ఈ యొక్క చలి తీవ్రతతోటి ఎవరైతే ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దు. ఎందుకంటే ఉదయం పూట వారి యొక్క పనుల కోసం వెళ్లే క్రమంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అదేవిధంగా మంచు పూర్తిగా కమ్మివేయడంతో రోడ్లన్నీ పూర్తిగా కనబడకుండా యాక్సిడెంట్ అయ్యి మరణించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో కొంత వాయిదా వేసుకోవాలి, లేదా ఉదయం 8 గంటల తర్వాతనన్నా వెళ్ళాలి తప్ప ఉదయం పూట 5 గంటలకు వెళ్లే ఎమర్జెన్సీ పనులు ఉన్నవారు కూడా కొంత చూసి వెళ్లాలని అయితే వైద్య శాఖ ఇప్పటికే జారీ చేసింది. ఇంకా 4-5 రోజులు యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ములుగు, ఏటూరునగరం, భూపాలపల్లి, అదే విధంగా మహబూబాబాద్, పాకాల అంటే అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న సందర్భంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా భూమి కూడా పచ్చిగా ఉంది. అదే విధంగా ఈ యొక్క చలి తీవ్రతతోటి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా రైతులు కూడా ఈ యొక్క చలిలో కొంత నెమ్మదిగా పనులు చేసుకోవాలి తప్ప ఉదయం పూట వెళ్ళి నీళ్ళలో ఉండి లేకుంటే తీవ్ర అనారోగ్యంగా
అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొంత ఈ యొక్క చలితోటి కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా కాగిన నీళ్లు కూడా తాగేందుకైతే డాక్టర్లు అయితే ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఖచ్చితంగా ఆ చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా అస్తమాతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిని వైద్యులు ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సల్మాన్ ఫర్ ద అప్డేట్. తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు చలికి. ఇక రానున్న రోజుల్లో అయితే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరింది. ఇక ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలం చలి గుప్పెట్లు అయితే చిక్కుకుంది. బుధవారం ఉదయం అక్కడ అత్యల్పంగా అయితే 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? ప్రతిమ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత వారం రోజులుగా అయితే ఉష్ణోగ్రతలు తీవ్రపోయాయి. తెల్లవారుజామున అయితే ఉదయం తెల్లవారుజామున అయితే ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మొదట్లో 8 డిగ్రీలు, తర్వాత 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య అయితే నమోదవుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అక్కడైతే 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. పగటి పూట మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. 28 నుంచి 30 డిగ్రీల వరకు ఉంటుంది. పొగమంచు కారణంగా ప్రధానంగా నేషనల్ హైవే 45 పైన వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో వాళ్ళంతా కూడా రాత్రి అంతా వాహనాలని హైవే పక్కన హోటళ్ల వద్ద ఆపేసి ఉదయాన్నే 8 గంటల తర్వాత బయలుదేరుతున్న పరిస్థితి. ఎందుకంటే 8 గంటల వరకు కూడా దట్టమైన పొగమంచు హైవే పైన కమ్ముకుంటుంది. దీంతో పోలీస్ శాఖ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. హైవే పైన వెళ్తున్న వారు ఖచ్చితంగా ఆగి పొగమంచు వెళ్ళిన తర్వాత 8 తర్వాత ఎండ వచ్చిన తర్వాతే వెళ్లాలని చెప్పి పోలీసు అధికారులు కూడా తెలియజేశారు. ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పొగమంచు దట్టమైన పొగమంచు అది కూడా రావడం, పొగమంచు కురుస్తుండడంతో జాగ్రత్తగా వెళ్లాలని వాహనదారులు ఖచ్చితంగా రాత్రులు వెళ్ళకపోవడమే ఉత్తమం అని చెప్పి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక చలి తీవ్రత కారణంగా వృద్ధులు ఇటు చిన్నపిల్లలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి ఎక్కువగా ఉండడం ఎప్పుడు నాకు తెలిసి ఈ సీజన్ లో ఈ కొన్ని 10 సంవత్సరాల్లో ఇంతగానం చలి ఎప్పుడు చూడలేదని చెప్పి ప్రజలైతే తెలియజేస్తున్నారు. అయితే ఉదయం పనులకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఉదయం పాలు వేసేవారు, ఇటు పేపర్ బాయ్స్, అలాగే కూరగాయలు అమ్మేవారు, వీళ్ళైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చలి కారణంగా వాళ్ళు కూడా ఎండ అనేది బయటకు అంటే వచ్చిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాతే తమ పనులైతే ప్రారంభిస్తున్నారు. ఇటు స్కూళ్ళకు వెళ్లే విద్యార్థులు, ఉదయాన్నే స్కూళ్ళకు వెళ్లే విద్యార్థులు కూడా ఈ చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఖచ్చితంగా వెళ్ళాలి అని పని ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు స్వెటర్లు కానీ, వెచ్చని దుస్తులు కానీ, అలాగే వెచ్చని దుస్తులు ధరించిన తర్వాతే తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే బయటకు రావాలని చెప్పి వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఇటు సైడ్ వీచిన చల్లటి గాలులు వీస్తున్నాయి. ఉదయం పూట చల్లని గాలులు వీస్తున్న కారణంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని చెప్పి వాళ్ళైతే తెలియజేశారు. ప్రధానంగా ఉత్తర దిశ నుంచి చల్లని గాలులు వీస్తున్న కారణంగా దీని ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇంకా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కాబట్టి ఇక మరో వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచనలు చేశారు. ఇక కామారెడ్డి ఆ ప్రాంతంలో అయితే కొన్ని కొండ ప్రాంతాలు ఉన్నాయి, అలాగే అటవీ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ చాలా పరిస్థితి ఇంకా ఎక్కువగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 5 డిగ్రీలకు పడిపోయిన సందర్భాలు గాంధారి, చద్మల్, అటు లింగంపేట ఆ ప్రాంతాల్లో అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇదే
పరిస్థితి కొనసాగుతుంది. ఇక గాంధారిలో అయితే మొత్తం మంచు కురుస్తుందని చెప్పి గ్రామస్తులు అయితే తెలియజేశారు. ఊటీని తలపించే విధంగా ప్రకృతి అందాలతో నిలవై ఉంది గాంధారి. ఆ ప్రాంతం అంతా పూర్తిగా కొండ ప్రాంతం ఉంటుంది. అదంతా కూడా అక్కడ ఊటిని తలపించే విధంగా ప్రకృతి రమణీయత అయితే సంతరించుకుంది. అక్కడ మంచు కురుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ తాండాల్లో మాత్రం అక్కడ తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రజలు. హైవేల పైన వెళ్లే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకునే విధంగా ఇదైతే మంచు కురవడం ఆగిపోయిన తర్వాత, సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే హైవే పైన వెళ్ళాలి, ప్రయాణించాలని చెప్పి ఇటు పోలీసు ఆర్టీఏ శాఖ అధికారులు కూడా తెలియజేశారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.